సింహ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యల పరిష్కారం, అదేవిధంగా గత 25 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా ఆర్గనైజేషన్ ఏర్పడి నేటికి సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఈరోజు 4వ మహాసభలు కరీంనగర్ పోరాటాల పోటీగడ్డ పైన జరుపుతా ఉన్నాం. ప్రధానంగా వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో మా సంఘం చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విధానాలకు సంబంధించినటువంటి చర్చలు పోతా ఉన్నాం. ఈ మహాసభలో భవిష్యత్తులో చేయబడిన కార్యక్రమాలపై తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఇందులో ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా మత్స్యకారులు చనిపోతే ఇప్పటికీ 470 మంది పెండింగ్ లో ఉన్నటువంటి ఫిక్స్డ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, వాటిని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు 50 ఏళ్ళు నిన్నటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని, మత్స్య సహకార సంఘాలకు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దళితులకు 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. కానీ మా మత్స్యకారుల సొసైటీలో ఒక సొసైటీలో 50 మంది, 100 మంది, 200 మంది ఉంటారు. ఆ ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా సంఘం తరఫున ఈ రోజు నిర్ణయాలు చెబుతాం. దాని మీద భవిష్యత్తులో ఈ తీర్మానాలు చేసి ఉద్యమాలు చేస్తాం. పేరండి గోరంకల నరసింహ, తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు.